చేసే విజ్ఞానం కలిగిన మనుషులారా, ఈరోజు ఏ కన్న తల్లైనా బిడ్డ కష్టాల్లో ఉండాలో కోరుకునే తల్లి లోకంలో ఉండరండి. బిడ్డలు అనారోగ్యంతో ఉండాలని, అప్పుల్లో ఉండాలని, బాధలతో ఉండాలని, నా కళ్ళ ముందు వాడు అనారోగ్యంతో ఏడుతో చూడాలని కోరిక ఏ తల్లికి తండ్రికి కూడా సత్యానికి తెలుసుగా. మరి దేవుడు చెప్తున్న మాట, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. తప్పకూడదు. ఒక్కసారి దేవుడు స్తోత్రం. ఈ రోజుల్లో 100కి 90 మంది కుటుంబాలు కష్టాల్లో ఉన్నప్పుడు పలుకుతున్న మాట, దేవుడు నా కుటుంబానికి అన్యాయం చేశారు. నీ ఇంటిలో నువ్వు బాగా ప్రేమించే వ్యక్తులు నీ కళ్ళ ముందు దూరమైతే నువ్వు పలుకుతున్న మాట, దేవుడు నాకు అన్యాయం చేశాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు పలుకుతున్న మాట, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఎందుకంటే ఒక బిడ్డగా నీ తల్లిగా ఉన్న నీవు నీ కొడుకు ఎంత అయితే అన్యాయం చేయకుండా వాడి మేలు కోరుకునే మనస్సు నీకుంటుందా? ఒక తల్లిదండ్రులుగా నీ బిడ్డల జీవితాల్లో అన్యాయం చేయకుండా నాకంటే వారు గొప్పవారుగా ఉండాలని ఆలోచన ఎలాగైతే నీకుంటుందో, నీ స్నేహితులు బాగుండాలని, చుట్టాలు బాగుండాలని, బంధువులు బాగుండాలని, నువ్వు బాగా ప్రేమించే వ్యక్తులు బాగుండాలి ఎలాగైతే నువ్వు కోరుకుంటున్నావో, నీకంటే గొప్పగా ప్రభువు కోరుతున్నాడు మీ అందరూ బాగుండాలని. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ గుండెల్లో కన్నీరు వంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడిని నిందిస్తున్నావా? బాధలు నీ జీవితాన్ని వెంటాడుతూ ఉంటే ఎవరు దొరకలేదు, దేవుడు ఒక తప్ప. దేవుడి స్తోత్రం. కష్టాలు కుటుంబంలో ఉంటే, ఒంట్లో రోగం ఏలుతూ ఉంటే, కళ్ళ ముందు కొడుకు కనబడినా, కూతురు కనబడినా, భర్త ఆనేమనో ఒక్క దేవుని మట్టిగా దూషించే వ్యక్తిగా మారిపోతుంది. దేవుడా నా కుటుంబంలో అన్యాయం జరుగుతుంది ఉన్నావా అంటావు. ఎంత రోగంతో ఏడుతున్నా ఏం చేస్తున్నావు అంటావు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనుషులకు అన్యాయం చేసేవాడు కాదని, మనుషుల జీవితాలు మార్చి వారి కుటుంబాలు అభివృద్ధి చేసే మనసు కలిగిన దేవుడు. ఏ మనిషి కూడా కష్టాల్లో ఉండకూడదని, ఏ కుటుంబాలు కూడా బాధల్లో ఉండకూడదని, ఎవరు అనారోగ్యంతో ఉండకూడదని, ఎవరు కూడా సాతాన చేతుల్లో కీలుబొమ్మగా పడి వారి జీవితాలు బాధల్లో ఉండకూడదని నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకు అన్యాయం చెయ్యునా? తప్పకూడదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. యవన కాలమంతా నీ కొరికే దారిపోస్తున్న దేవుడు నీకు అన్యాయం చేస్తాడా? ఒంటిలో ఉన్న రక్తమంతా కూడా చిందించిన దేవుడు నీకు అన్యాయం చేస్తాడా? డబ్బు కంటే, ధనము కంటే, ఆస్తి కంటే ప్రాణాలు చాలా విలువైనవి కదా. ఆ ప్రాణాలు నీకు అప్పగించిన దేవుడు నీకు అన్యాయం చేస్తాడా? కానీ మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు పలుకుతున్న మాట, దేవుడు నాకు అన్యాయం చేస్తాడండి.